నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డిబేట్ టైమ్. నేను రాజశేఖర్. రైతు భరోసా అనేది 6 హామీల్లో ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అందులో కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి ఒక పథకంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 6 గ్యారంటీల్లో కీలకంగా ఇచ్చినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలో పడింది. సో ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే విజయోత్సవ సంబరాలు ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. 3 రోజుల్లో పూర్తి స్థాయిలో అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అయితే పూర్తి స్థాయిలో అందాయా లేవా అనేటువంటి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఎవరైతే ఉన్నారో ఆ లెక్కింపులు లేకపోతే ఉన్నటువంటి ఆ స్టేటస్ ప్రకారమే ఇక్కడ బదిలీలు జరిగాయని చెప్తుంది ప్రధానంగా. ఈ నేపథ్యంలో ఇక్కడ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి అని కొంతమంది పర్లేదు, కొంతమంది విమర్శలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం క్లియర్ కట్గా ఎక్కడ ఎటువంటి జాప్యాలు లేవు, దానికి ఫిర్యాదులు ఏమంటే తీసుకుంటామని కూడా చెప్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బారురెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనకు ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు కూడా జాయిన్ కాబోతారు. సో ముందుగా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్, వెంకటరెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ దిశగా అమలు చేసింది, ప్రజాప్రభుత్వంగా చెప్తుంది, ప్రజల కోసం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. మీరేమంటారు? ఇప్పుడు లైవ్లో ఉన్న పాపరెడ్డితో సహా అందరికీ నమస్తే. నమస్తే. మీరు రైతు భరోసా సంబరాలు అనేటువంటిది టాపిక్ తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసినారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు అవునన్నా కాదన్నా ప్రజల్లో మంచి ఆదరణ, ముఖ్యంగా రైతుల్లో వచ్చిన మాట వాస్తవం. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని అమలు విషయంలోకి వచ్చేటప్పటికి వెనక ముందు దాగుడు మూతల ఆట ఆడుతుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఎకరాకు 10,000 చొప్పున గత ప్రభుత్వం అమలు చేస్తే ఎన్నికలకు ముందు ఓట్లు దండుకోవడానికి, అధికారంలోకి రావడానికి ప్రజలు మభ్యపెట్టేటువంటి లక్ష్యం చేత కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 15,000 సంవత్సరానికి ఇస్తాము అని చెప్పి నిర్ణయించినారు. బాగుంది. అది నమ్మి ప్రజలు ఓట్లేసినారు. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉందో ఆయన 10,000 ఇస్తున్నాడు కదా, వీళ్ళు 15,000 కదా, అనేక గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 గ్యారంటీలు, ఇవన్నిట్లో ఏ రకమైన మోసం చేసినారో ఇది కూడా మోసం చేసినారు. చివరికి వచ్చి చేతులు ఎత్తేసి ఏమన్నారు, మేము 15,000 ఇవ్వలేము కాబట్టి 6,000 చొప్పున 12,000 మాత్రం మేము ఇవ్వగలుగుతాము అనేటువంటిది మళ్ళీ ఒక విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చినారు. సరే, అది ఏదైనా కానివ్వండి, 12,000, 6,000 సంవత్సరానికి ఎకరకు 12,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినారు. అంతవరకు ఒప్పుకుందాం. నేనేమంటున్నా అంటే రాజశేఖర్ గారు, ఎగ్గొట్టే ప్రభుత్వం ఇది, అబద్ధాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వీళ్ళ సిగ్గు లేకుండా సంబరాలు చేస్తామంటున్నారు. ఏం సంబరాలు చేస్తారో నాకు అర్థం కాలేదు. దేనికోసం సంబరాలు చేస్తారో నాకు అర్థం కాలేదు. అబద్ధాలకు సంబరాలు చేస్తారా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో, రైతులకు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి దానికోసం ఇవాళ సంబరాలు చేస్తారో చెప్పాలి వాళ్ళు. నేను ఈ ఆరోపణలోకి రాజకీయంగా చేయడం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, ఇవాళ గత వారం రోజుల నుంచి వాళ్ళు ఏమంటున్నారు, 9 రోజుల్లో 9,000 కోట్లు, 9 రోజుల్లో 9,000 కోట్లు. ఇదే ప్రాసనేమో 9 అనేటువంటి పద్ధతిలో నాకు తెలియదు, వాళ్ళు ఏం లెక్కను. కానీ సరే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. మొన్న గత వానాకాలం పంటకి సంబంధించి మొత్తం తెలంగాణలో ఉండేటువంటి రైతులంతా కూడా అందరికీ కూడా రైతు భరోసాని ఎగ్గొట్టినారు. వాళ్ళు బంద్ అన్నారు, వీళ్ళు భరోసా అన్నారు. భరోసాకు బంద్ పెట్టినారు. వాళ్ళ యొక్క చివరి అక్షరాన్ని సెంటెన్స్ తీసుకొని బంధు, భరోసాకు బంధు. ఎప్పుడు? మొన్న జరిగినటువంటి వానకాలం పంటకి. తర్వాత వచ్చినటువంటి యాసింగి పంట ఉంది. యాసింగి పంట అంటే జనవరిలో మేము వేస్తున్నాం, అందరికీ మార్చి 31 లోపల వేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు పెద్ద పెద్ద ప్రకటనలు చేసినారు. జనవరిలో ఇంప్లిమెంట్ చేసినారు. ఈ ఇంప్లిమెంటేషన్ కూడా ఎంత జుగుప్సకరంగా ఉందంటే, ఎంత ఆలోచనారహితంగా ఉందంటే,
కొన్ని గ్రామాలను తీసుకున్నారు, మండలానికి 1-2 గ్రామాలు తీసుకొని అందరికీ వేసేసారు డబ్బు. అక్కడ ఏమీ చూడలే, అది వ్యవసాయ భూమి కాదా అనేటువంటి రికార్డుల ప్రకారం చేసినారు. సంతోషం, బాగానే ఉంది. ఆ తర్వాత 3 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు వేయడం జరిగింది, అంతవరకు బాగుంది. ఆ తర్వాత ఎగ్గొట్టినారు. అంటే ఎగ్గొట్టుడు ఎంత స్టార్ట్ అయింది ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత వానకాలం పంటకు సంబంధించి ఎగ్గొట్టినారు, మొన్న యాసింగి పంటకు సంబంధించి 3 ఎకరాల వరకు ఇచ్చినామని చెప్తున్నారు. ఆ తర్వాత ఎగ్గొట్టినారు. ఇప్పుడు మళ్ళీ వానకాలం పంటలో మేము గొప్పగా బ్రహ్మాండంగా పాలించినాము, రైతు సంక్షేమం మాది అనేటువంటి చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 రోజులుగా ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. మరి ఏమైనట్టు? గత 2 అంటే పూర్తిగా ఇంప్లిమెంట్ కానీ అమలు కానిటువంటి రైతులు 2 వాయిదాలు ఉన్నాయి. వాటి గురించి ఏంది జరిగింది? ఒకటి, మీరు 15,000 ఇస్తామని చెప్పి మోసం చేసి 12,000 తెచ్చినారు. 2 వాయిదాలు ఎగ్గొట్టినారు. ఇప్పుడు మేము డబ్బా కొడుతున్నటువంటి పద్ధతి లోపల మీరు చెప్తున్నటువంటిది ఏంటంటే మేము వేస్తామనేటువంటిది. దీంట్లో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి రాజశేఖర్ గారు. ప్రాక్టికల్గా నాలాంటి రైతుకు కూడా కనపడుతున్నటువంటిది. మొత్తం రంగారెడ్డి జిల్లాలో దాన్ని పూర్తిగా తూట్లు పడిచేటువంటి పద్ధతి లోపల వేయడం జరిగినటువంటిది. రంగారెడ్డి జిల్లాలో చుట్టూ ఉన్నటువంటి రంగారెడ్డి అంటే గత ప్రభుత్వం ఏదైతే రైతులకు భరోసా రైతు బంధు పేరిట ఇచ్చిందో వాళ్ళకే మేము కల్పిస్తున్నాం తప్పగా మార్పులు చేర్పులు ఏం పెద్దగా లేవు. కొంతమంది రైతులు మాత్రమే పరిగణలు తీసుకుని హద్దులు అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు లాంటివి ఏమి లేకుండా 15 ఎకరాలు ఉన్న వరకు కూడా ఇస్తున్నామని చెప్తుంది. అంటే వాస్తవాలు ఎక్కడండి? లేదు, అట్లా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 11 ఎకరాలు ఉందండి, నా కేసు తీసుకోండి. ఓకే, 11 ఎకరాల్లో నాకు వేసింది ఎంత అంటే 4.5 ఎకరాలకు వేసినారు నిన్న. 4.5-5 ఎకరాలు అనుకోండి. మరి మిగతాది ఎటు పోయినట్టు? నాదేమి వ్యవసాయ రియల్ ఎస్టేట్ భూమి కాదు, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి. ఓకే, ఇంకా మాకు తెలిసినటువంటి మా వాళ్ళందరూ కూడా 4 ఎకరాలు ఉంటే 6,700 వేసినారు. ఇంకో రైతుకు 8 ఎకరాలు ఉంటే 4,500 వేసినారు. ఇష్టం వచ్చినట్టు పర్సెంటేజ్ అది. ఏమని అంటే హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ఇది ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నది, బయట ఉంది అంటారు. మాది ఓఆర్ఆర్ లోపల కూడా లేదు, మా గ్రామం ఓఆర్ఆర్ బయటనే ఉన్నటువంటిది. కాబట్టి ఏ రకంగా వేస్తున్నారు, దాని విధి విధానాలు ఏంది, ఎవరికి వేస్తున్నాము డబ్బు, ఎవరికి వేయడం లేదు, కారణం ఏందని చెప్పేటువంటి పరిస్థితి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోవడం అనేటువంటిది రైతులను దారుణంగా నిట్ట నిలువున మోసం చేసేటువంటి దాంట్లో దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఇది ఆరోపణ కాదు. అసలు మీరు ఎగ్గొట్టడం మొదలుపెట్టినారు. మరి గతంలో 2 వాయిదాలు ఏమైనట్టు రైతులకు సంబంధించి? కొన్ని గ్రామాలను సెలెక్టివ్ గ్రామాలు తీసుకొని మీరు ఎట్లా వేసినారు? మరి మిగతా గ్రామాలకు ఎందుకు వేయలేదు? 3 ఎకరాల వరకు ఎందుకు వేసినారు? అసలు ఒకటి ఎందుకు ఎగ్గొట్టినారు? కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసాను అమలు చేసేటువంటి పరిస్థితులు లేదు అని స్పష్టీకరణ ఇస్తున్నారు. మీరు ఒక నిర్ణయమైనా చేయాలి కదా. ఏమని ఒక 5 ఎకరాల వరకు వేస్తాము, 6 ఎకరాల వరకు వేస్తాము, ఏదో ఒకటి చెప్తే. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు 9 రోజుల్లో పూర్తిగా బకాయిలు ఏవైతే ఉన్నాయో అంటే 9 రోజుల్లో మొత్తం అందరి అకౌంట్లకి డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. అంటే గతంలో 2-3 నెలలు పట్టినటువంటి ప్రక్రియ, 6 నెలలు పట్టినటువంటి ప్రక్రియ ఇప్పుడు కేవలం 9 రోజుల్లోనే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. అప్పుడు కూడా వరుసగా వేసుకుంటూ వచ్చినారు వాళ్ళు. స్టార్ట్ అయిన 2 నెలలకనే అందరికి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మధ్యన 2 వాయిదాలు ఎక్కొట్టారు. ఇప్పుడు చేస్తున్నటువంటిది సరిగ్గా లేదు. మళ్ళీ రంగారెడ్డి జిల్లాను మొత్తం ముంచేసినారు. రైట్, అంటే రైతులకి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అంటే ఇప్పుడు చేస్తున్న నా ప్రాక్టికల్ నేనే ప్రత్యక్ష సాక్షి కదా. రైట్, ఒకసారి మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమంటారు ఒకసారి తెలుసుకుందాం. ఎస్, పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, పాపిరెడ్డి గారు అంటే పార్టీ స్టాండ్ కంటే ఒక రైతుగా నాకే ప్రత్యక్షంగా జరిగినటువంటి అంశాన్ని చెప్తున్నాను. పూర్తి స్థాయిలో ఎక్కడ రైతు భరోసా పడట్లేదు. ఆయనకి 4,000 ఎంతో పడింది, అనుకున్నటువంటి మొత్తం పడాల్సినటువంటి అమౌంట్లు అని చెప్తున్నారు. సో ఏంటి అసలు ఈ కాంగ్రెస్ పార్టీ చాలా బృహత్తరమైన కార్యక్రమం 9 రోజుల్లో 9,000 కోట్లు చేస్తున్నాం. సో సంబరాలు కూడా చేసుకుంటుంది. ఒక రకమైన రైతులకి శుభపరిణామంగా చెప్పవచ్చు. కానీ పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు కొన్ని వినిపిస్తున్నాయి. ఏమంటారు అసలు? ఇప్పుడు రాజశేఖర్ గారికి వెంకటరెడ్డి గారికి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మొత్తం 2023 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంటే 2023 అంటే రబీ పంటకు మాత్రమే చేసింది. ఎందుకంటే 2024లో కాబట్టి మొదలు 5 ఎకరాలకే 5,000 వేసేసి
మళ్ళీ వాళ్ళ ఎలక్షన్స్ లలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఒకవేళ వేయకపోతే ఆ వచ్చే సీట్లు కూడా రావు అని చెప్పడం అందరికి కూడా వేయడం జరిగింది. అంటే ఒకటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది 2024 రబీ పంట వరకు, మళ్ళీ 2024-25లో ఖరీఫ్ కానీ రబీ పంటలో ఆయన వెంకరెడ్డి గారు చెప్పిన అది వాస్తవం. అయితే ఇప్పుడు ఈసారి మాత్రం పెంచిన అంటే 7,500 6,000 మాత్రం ఈసారి మేము భూమి ఎంత ఉంటే అంత ఇస్తామని చెప్తారు. మంచి ఒక విధంగా నేను అనుకుంటేది ఏంటంటే ఇప్పటి వరకైనా వాళ్ళు ఆ విధానాన్ని కొంతమేర సవరించుకోవాలని నేను. అయితే ఇప్పుడు దీనిలో ఇప్పుడు వెంకరెడ్డి గారు వాస్తవం, రంగారెడ్డి ఇప్పుడు పేపర్ వస్తున్నాయి న్యూస్, వాస్తవాలు ఎట్లుండే పేపర్ నుంచి ప్రకారం ఏంటంటే ఈ రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఓఆర్ఆర్ ప్రాంతంలో కదా ఈ రియల్ ఎస్టేట్ భూములు ఎక్కువ ఉన్నాయి. దాదాపు 60,000 నుంచి 70,000 ఎకరాలకు మేము మినహాయిస్తామని, అవి తప్పి మిగతా అంత ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా వెంకరెడ్డి గారు అన్నట్టు చాలా గ్రామీణ ప్రాంతాలు వికారాబాద్ జిల్లా నుంచి ఛానల్ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాలన్నిటికీ వేయాలి. రెండోది ఏంటంటే రాజకీయాలు ఒకవేళ ఇది ప్రభుత్వం ఇంతమందికి వేసి 60,000-70,000 మంది కంటే మొత్తం ఇంకొక 50,000 మీమాంసం పడడం కానీ ఈ రకరకాల చేయడం కానీ, ఎందుకంటే ఇంత వేసిన తర్వాత కూడా రంగారెడ్డి జిల్లాలో కానీ ఓఆర్ఆర్ లోపల ప్రాంతంలో కూడా చాలా మంది కూరగాయలు పండిస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. నేను ఇక్కడ తెల్లాపూర్లు ఉంటా రాజకీయ మా పిల్ల పక్కనే ఏది పత్తి పెడతారు, తర్వాత ఇది తర్వాత తోటలు ఉన్నాయి, గడ్డి పెంచి వాళ్ళు గడ్డి అమ్ముకుని పశువులు రకరకాల వ్యవసాయం చేస్తున్నారు. రంగారెడ్డి లోపల కూడా రియల్ ఎస్టేట్ అనుకోవడం తప్పు. చాలా పోతే ఎంత పోతుంది, 50 రోజులు ఇన్ని వేల కోట్లు ఇస్తానని చెప్పినప్పుడు 50-100 కోట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కట్టుకుంటున్నది. వాళ్ళ ఆ వచ్చే మంచి పేరు మళ్ళీ కొనుక్కుంటున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 100 మందిలో 90 మందికి వచ్చి కాబట్టి ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా అదే జరిగింది. రైతు రుణమాఫీ 2 లక్షలు చేసి 40% మంది చేయకపోవడంతో అది పరిణామం ఎదుర్కొంటారు. ఇప్పుడు కూడా అటువంటి చేయకుండా ఈ అందరు రైతులందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వేసిందో తన 6,000 వేస్తే పెట్టారు. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటూ వేసుకుంటారు. ప్రజలు కూడా రాజకీయంగా వాడుకుంటారు. మాత్రం రైతులు ఎంత రియాక్ట్ అవుతారు. ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నేను కూడా గ్రామాల ఫీడ్బ్యాక్ వస్తున్నది. మొట్టమొదటిసారిగా 6,000 రూపాయలు వేసిండ్రు. రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం కొంత ఇది సరిగా నిర్ణయం తీసుకొని వేసింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి అంతకుముందు అయితే ఒకటే సమస్య ఏంటంటే ఎన్నికల కోసం వేసిండ్రా లేకపోతే ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుందని ఇప్పుడు ఖరీఫ్ క్రాప్ వేసారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఏది జనవరికి వస్తే మళ్ళీ రబీ క్రాప్ మొదలైతే రబీ క్రాప్ వేస్తారా వేయరా, తర్వాత వచ్చే సంవత్సరం వేస్తారా వేయరా అనేది అది ఏం చెప్పడం లేదు, అని చెప్తున్నారు. కానీ అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఒక నమ్మకం కంటిన్యూటీ ప్రతి ఏది కార్తీక అంటే ఖరీఫ్కు రబీకి 5,000 వేయడము అది ఒక ఖచ్చితంగా జరిగింది. కాబట్టి రైతులు కాంగ్రెస్ కానీ ఇప్పుడు నమ్మడం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పులన్నింటి కూడా సవరించుకొని మేము ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా కనీసం పంటకు అంటే ఖరీఫ్ కానీ రబీకి కానీ 6,000 వేస్తాము. ఎటువంటి సీలింగ్ లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నాయని ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది, ప్రజలు కూడా నమ్ముతారు. అట్లా కాకుండా ఇది కేవలం ఎలక్షన్స్ కోసం అంటే మాత్రం మళ్ళీ ప్రజలకు నమ్మకం పోతుంది. కాబట్టి అంటే సాధారణంగా అంటే 15 ఎకరాలు అంటే 15 ఎకరాలు ఉన్నటువంటి వరకు 15 లక్షల ఎకరాలకు దాదాపుగా 67.01 అంటే దాదాపుగా 67 లక్షల పైచుల రెండు రైతులకి వేస్తున్నామని చెప్తుంది ప్రధానంగా. అంటే ఈ అంశాలు అనేవి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 12,000 ఇవ్వటం అనేది ఒక మంచి రైతులకి లబ్ధి చేకూర్చే అంశంగానే భావించాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ 15 ఎకరాలు కాదు, 15 ఎకరాల పైకి ఉన్న వాళ్ళకు కూడా ఇష్టమంటున్నారు. 15 ఎకరాలే కాదు, 15 ఎకరాల వాళ్ళ పైన ఉన్న వాళ్ళకు కూడా అంటే ఆ లెక్కల్లోనే దాదాపుగా 67 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిపోతుందని రైతుల 15 ఇవ్వాలి. ఈనాడులో నేను కూడా లెక్క ఈనాడు వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం 65 లక్షల వరకు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే
ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఇక్కడ 10 ఎకరాల నుంచి వెళ్ళి 15 ఎకరాల వరకు ఇంతవరకు రాలేదు. చాలా మటుకు నేను అడిగిన లైవ్ గ్రామీణ ప్రాంతాలలో చాలా మటుకు ఎక్కువ 10 ఎకరాల పైబడ్డ వాళ్ళకి రాలేదు. రేపు ఎల్లుండి వరకు లేదా తెలియదు. 8-9 ఎకరాల వరకు వచ్చినట్టు తెలుస్తుంది. 10 ఎకరాల పైబడ్డ వాళ్ళకి రాలేదు. అక్కడ కూడా మళ్ళీ ఏమైనా పెట్టి అది ఇది చేస్తే మళ్ళీ ఏమన్నా తెలియదు. ఒకటి ఏంటంటే ఉత్సవాలు చేసుకొని రాజకీయ పార్టీలు అన్ని చేసుకుంటాయి. కానీ ఒకటి ఏంటంటే అది ఏదో ఆ డేట్ అన్న ప్రకారం అందరికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాను కూడా నా ఉద్దేశంలో అందరికి ఇవ్వకపోతే మళ్ళీ ఏం జరుగుతుంది అంటే ఆ ఫలితం చెడిపోతుంది. అంటే కులం జెండా సుఖం దక్కాలంటారు. కులం జెండా సుఖం దక్కదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లా కాకుండా అందరికి కూడా ఇచ్చి అది దాన్ని కంటిన్యూటీ చేయాలి. మళ్ళీ 2025-26 ఖరీఫ్కి ఇవ్వాలి, మళ్ళీ 2026లో మళ్ళీ ఖరీఫ్ రబీకి ఇవ్వాలి. అట్లా ఈ ఎలక్షన్స్ వరకు అంటే 2028 ఎలక్షన్స్ వరకు కూడా ప్రతి పార్టీ అంటే ప్రతి సీజన్ కు ఇవ్వగలిగితే ప్రభుత్వం నమ్ముతుంది. కానీ మీరు ఒకటే పంటకి ఇచ్చి మేము సంబరాలు చేసుకుంటాము అంటే ఈ పంటకి ఇచ్చినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని కాదు. ఈ అయిపోయింది, ఈ సంబరాలు అయిపోయినాయి, రైతులు అయిపోయినంటే మాత్రం రైతాంగం మాత్రం మళ్ళీ వేరే తరీగా ఆలోచించే అవకాశం. ఓకే ఓకే ఒకసారి మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ ప్రధానంగా మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. రైతులకి రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజాప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది. సో రైతు భరోసా పడటంపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా పూర్తి స్థాయిలో పడాల్సిన అవసరం ఉందంటారా? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి మోసం కుట్రనే అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితి ఎక్కడ వచ్చిందండి? రైతు భరోసా ఎక్కడ వచ్చింది? అందరికి గత సీజన్ లో ఇవ్వాల్సిన మొత్తం పెంచి అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ లో ఇస్తే ఇచ్చినట్టుగా లెక్క. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొంతమందికి మండలాన్ని ర్యాండమ్ గా తీసుకొని అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో వేస్తున్నారు కొంతమందికి. ఇంకా మొత్తం అందరు రైతులకు రాలేదు. కేవలం 5 ఎకరాల లోపడున్న వాళ్ళకి కొంతమందికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మిగతా చాలా మందికి ఇంకా రాలేదు. కేవలం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలోకి వచ్చేస్తున్నాయి, జమ అయిపోతున్నాయని పత్రికా ప్రకటన పెద్ద హోర్డింగ్స్ పెట్టి ప్రచారం చేసుకుంటారు తప్పితే వాస్తవంగా చూసినట్టయితే మన బ్యాంకులకు వెళ్తే మొత్తం వాళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రతో పట్టబడి అయిపోతుంది. అందరు రైతులకు రాలేదు. మన క్షేత్రస్థాయిలో మనం ఎంక్వైరీ చేసి ఆ విషయం కూడా తేటతనం అవుతుంది. కాదు వాళ్ళు కేవలం అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ వెనుతో పెట్టే విద్య ఇది. పెంచి ఇస్తాన డబ్బులు పోయిన సీజన్ లో ఇవ్వాల్సిన రైతులకు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల క్రితం పోయిన సీజన్ లో డబ్బులు ఇచ్చినారా? ఎకరాకు 12,000 రూపాయలు చేస్తారని చెప్పి 14,000 రూపాయలు చేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మాట్లాడాలి వీళ్ళు. ఈ రోజు ఏదో కొంతమంది ఖాతాలో వేసి మేము మొత్తం ఇచ్చేసాం, రైతులందరికి ఇచ్చేసాం, మాది రైతు ప్రభుత్వం, మేము రైతులకు మాకంటే ఎవరు ఎక్కువ చేయలేరని డబ్బా కొట్టుకోవడం తప్పితే అంతకంటే ఎక్కువ లేదు. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు కావట్లేదు, రైతు భరోసా ఎక్కడ పూర్తి స్థాయిలో పడలేదంటారు? ఇక్కడ పడలేదు, చాలా మందికి పడలేదు. మీరు మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఒకటి రామ్మోహన్ గారు అంటే రాజకీయంగా విమర్శ ఇందాక బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఒక అంశం చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు తనకో ప్రత్యక్షంగా నాకు ఇన్ని ఎకరాలు ఉంటే ఇంతే పడింది అన్నట్టు లెక్క చెప్పారు. అట్లా ఏమైనా మీరేమని చెప్తారో? ఎందుకంటే పూర్తి స్థాయిలో పడిందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 9 రోజుల్లో మీ ప్రభుత్వంలో నెలల కొద్దీ జరిగేది, కానీ 9 రోజులనే ప్రాసెస్ పూర్తి చేస్తావు ఒక ఘనతగా చెప్తున్నారు. మండలంలో కొన్ని గ్రామాలను మనం సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాల్లో అందరికి ఇచ్చి మిగతా గ్రామాల్లో అక్కడక్కడ కొంత మందికి ఇవ్వడం జరిగింది. మనం ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ఫలానా బ్యాంకు నుంచి ఇంతమంది ఖాతాదారులకు ఇన్ని కోట్ల రూపాయలు పోయినాయి, ఇంతమంది రైతులకు కానీ ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మనం బ్యాంక్ క్రాస్ చెక్ చేస్తే బయటపడిపోతున్న విషయము ఇది. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఇట్లా 3 ఎకరాల లోపల పోయిన సంవత్సరం ఇచ్చినారు, అందరికి ఇవ్వలేదు. అది మధ్యలో వదిలిపెట్టి ఈ సంవత్సరం మొత్తం ఇట్లే నానబెట్టేసి మళ్ళీ ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ కంట తుడుపు చర్యగా ఈ డబ్బులు వేసేసి అది కూడా సగం మందికి వేసి ఇంకా సగం మందికి రాలేదు. మేము మొత్తం వేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా పరిస్థితి లేదు రాష్ట్రంలో. వాళ్ళకి ప్రభుత్వం నడిపే శక్తి లేదు, ఆ ప్రభుత్వం నడిపే తెలివి లేదు వాళ్ళకి. ఏదంటే ఈ రోజు వేస్తాం, రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తామని ప్రజలకు ఆశ చూపుతా ఉన్నారు. చాలా మందికి రాలేదు, వచ్చిన వాళ్ళు కొంతమందికి వచ్చినాయి, మిగతా వస్తాయో ఎదుర్కొన్నారు. మనం దాని పరిస్థితి ఏదైనా బయటపడుతుంది. రైట్ పాపిరెడ్డి గారు,
మీరేమంటారు అంటే ఏదో ఎలక్షన్ వస్తున్నాయి కంటి తురుపు రాజశేఖర్ గారు ఇప్పుడు ఈ ఇవాళ రైతు ఉత్సవాలు చేసుకుంటున్నారు కదా, ఇదే ఇంకో 4-5 రోజులు ఆగితే ఏమైంది వీళ్ళకు? మొత్తం డబ్బులు పడ్డ తర్వాత మొత్తం రివ్యూ చేసుకోండి. మేము అందరం కనీసం ఈ కార్డు కన్నా అంటే ఖరీఫ్ 2025 కన్నా మేము అవకాశం ఉండదు కదా. ఇంకా మొత్తం రైతు భరోసా కాలం ముందే ఇంత పెద్ద పెట్టుకుని అట్టాసం చేసుకోవడం అవసరం లేదు. ఇప్పుడే అపోజిషన్ వాళ్ళు అంటారు ఇక్కడ మొత్తం పైసలే రాదు, మీరు ఎట్లా చేసుకున్నారని. అంటే కాంగ్రెస్ కూడా ఇంత జ్ఞానం ఉండాలని ఉత్సవాలు చేసుకో, పేరు తీసుకో. ఏదైతే ఇంకా 4-5 రోజులు అయితే ఏం మునిగిపోయేది? కొమ్మలు ఏం మునిగిపోయినాయి? అంటే సెలెక్టెడ్ గా కొన్ని మండలాలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే వేశారు అని రామ్మోహన్ గారు అన్నారు. అంటే అలాగే జరిగిందా? ఇప్పుడు నేను చెప్తా, 2025 రబీకి ఇప్పుడు 2025 ఖరీఫ్ ఉన్న ఒక ముఖ్యమైన పోయినసారి ఏం చేశానంటే ప్రతి మండలకు ఒక విలేజ్ ను సెలెక్ట్ చేసుకొని ఏది 1 acre టు 50 ఎకరాలు ఉన్న 50 ఎకరాల వరకు ఉన్నా కూడా వేసేసారు. ప్రతి మండలం ఒక విలేజ్ వేసి ఏం చెప్పారంటే మేము కొంత టైం తీసుకుంటాం కానీ అందరికి కూడా ఎంతో ముందు వస్తాయని చెప్పి ఏం చేశారు, మొత్తం తెలంగాణ స్టేట్ పేరు ఎకరం వేసారు. ఎకరం తర్వాత 2 ఎకరాలు వేసారు, తర్వాత 3 ఎకరాలు వేసారు, కథ ఆపేశారు. రాలేదు, అక్కడికి ఆపేశారు. కానీ ఈసారి ఏమి జరుగుతుందంటే ఈసారి ఈ ఖరీఫ్ సీజన్ లో నాకు తెలిసిన మటుకైతే 8 నుంచి 9 ఎకరాల వరకు ఒక రంగారెడ్డి జిల్లా తప్ప దాదాపు అన్ని జిల్లాలో వచ్చాయి. అంటే పాత అన్ని జిల్లాలో వచ్చిన రంగారెడ్డి జిల్లాలో మాత్రం చాలా మంది అసలు 1 ఎకరం ఉన్న వాళ్ళు కూడా రాలేదు. అదొక పెద్ద సీరియస్ ఇష్యూ అయింది. అది కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సరిగా లేకపోతే అక్కడ నష్టపోయింది. కాబట్టి దానికి దీనికి భేదం ఉన్నది కానీ 10 ఎకరాల నుంచి ఇంతవరకు పైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకో 2-3 రోజులు అయితే అది కూడా వచ్చేది కదా. వచ్చిన తర్వాత ఉత్సవాలు చేసుకునేది కదా. ఏమైంది 4 రోజులు? ఇప్పుడు అపోజిషన్ అంటే నవ్వుతారు, అదే అందరికి పైసలు రాలేదు, వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు, వీళ్ళ దగ్గర బుర్రలు పనిచేస్తున్నాయా లేకపోతే గుర్తుండగా తలకాయ వాళ్ళు నోటికి వచ్చిన మాట్లాడుతారు. కాబట్టి కాంగ్రెస్ ఆ ఉత్సవం ఏదైతే ఈ ఉత్సవాలు ఉన్నాయో అదే ఉత్సవాలు పైసలు ఇచ్చేదానికి ఆ ఉత్సవం చూపెడితే పంచాయతీ ఉంటుంది. అది తక్కువై ఈ రైతు ఉత్సవాలు వీళ్ళ ఉత్సవం ఎక్కువైతుంది. ఈ సీఎం కే క్రెడిట్ పోతుందో, డిప్యూటీ సీఎం కే క్రెడిట్ రాదో, లేకపోతే ఆ మంత్రికి రాదో, ఈ మంత్రికి రాదో, ఈ లూళ్ళు ఎక్కువైతానే కానీ అసలు రోజులు పోతాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ రైతులందరూ గీసిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి మండలానికి ప్రతి ఊరుకు చేసి చూడతాను. మొత్తానికి రాకుండా ఇంకా కొందరు 10 ఎకరాల పైబడ్డ వాళ్ళకు మరి రేపేళ్ళు ఇంకా కాలేదు, ప్రోగ్రామ్ కాలేదు, వస్తాయి కావచ్చు. వచ్చిన తర్వాత చేసుకుంటే అయిపోయింది కదా. అది రాలేదు, డబ్బులు రాలేదు, రైతు ఉత్సవాలు చేసుకుంటారు. కొందరు అనేది ఏంటంటే రైతు ఉత్సవాల తర్వాత మళ్ళీ బంద్ పెడతారు, మళ్ళీ ముందు చేతులు పెడతారు అనే వాళ్ళు కూడా అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా తమ ఏదైతే సిద్ధశుద్ధి ఉన్నది అది బయట పెట్టుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి. కానీ మళ్ళీ ఈ విధమైన ఆర్భాటాలు ఉత్సవాలతో ఏమీ రాదు, అతను ఉడికేది కూడా ఉండదు. రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఎంతమందికి ఇస్తాము, రైతులు ఎంతమంది రైతులు, ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, ఎంతమంది రైతులు అర్హత ఉన్నారు, ఏ విషయం కూడా చెప్పట్లేదు. అంటే అట్లా కండిషన్స్ ఏమీ లేవు, రైతులు అర్హులై ఉంటే ఎంత ల్యాండ్ ఉన్నా ఇస్తున్నాం, పరిమితులు లేవు బీఆర్ఎస్ పార్టీ లాగానే చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు చెప్తూ కూడా పరిమితులు గతంలో 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండేవి, పరిమితులు లేవంటున్నారు. పరిమితి లేదన్నప్పుడు మిగతా రైతులకు ఎందుకు రావట్లేదు? మరి అంటే ప్రాసెస్ జరుగుతుంది. 3 ఎకరాల వరకే వచ్చిండ్రు, కనీసం 5-10 ఎకరాల వరకు కూడా ఇవ్వలేదు పోయినసారి. మళ్ళీ ఈసారి అదే పరిస్థితి. మళ్ళీ మేము ఇచ్చిన వాళ్ళు పెద్ద హోర్డింగ్లు, వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీలకు, సొంత ఏజెన్సీలకు కట్టబెట్టుకుని దీన్ని డంబాచారం ప్రచారం చేసుకుంటున్నాం. ఏం అవసరం అంటే రైతు అకౌంట్ లోకి డబ్బులు పడితే అందరూ తెలిసిపోతుంది కదా విషయం. దాన్ని హోర్డింగ్లు పెట్టి పైసలు ఎందుకు వృధా చేయాలి ప్రభుత్వ సొమ్ము? రైట్. ఒకటి రామ్మోహన్ గారు ప్రశ్న, మీరు అధికారంలో ఉన్నా ఇంకొకరు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఇచ్చింది చెప్పుకోవడంలో, రాజకీయంగా దాన్ని వినియోగించుకోవడంలో ఏ పార్టీ అని చేస్తుంది, దాన్ని మనం మినహాయించాలి. కానీ పడిందా లేకపోతే ఇందాక రాజశేఖర్ గారు ప్రచారం చేసుకోవడంలో, చేసిన పని చెప్పుకోవడంలో కూడా పద్ధతి ఉంటుంది. ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు స్వయాన కూర్చొని ఇగో ఇంతమంది రైతులు ఉన్నారు, 8,000 ఎకరాల భూమి ఉంది, ఈ 8 రైతులకు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చిన పత్రికాముఖంగా చెప్తే అందరూ ఉచితంగా రాస్తారు కదా పేపర్లను. దానికి ఓటింగ్లు పెట్టుకొని ఆ డబ్బులు సొంత ఖాతాలో వేసుకోవడం ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి. రైట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఈ ఆర్భాటాలు చేసుకునే ప్రక్రియ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ అంటే ఆయన మాటలతో ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు ఒక్కటండి, నాకున్న అభిప్రాయం నాకుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రైతులకు పూర్తిగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గత వానాకాలం పంటను ఎగ్గొట్టినారు, మొత్తం ఎగ్గొట్టినారు. మొన్నటి
యాసింగి పంట ఓ 30-40% రైతులకు 3 ఎకరాల వరకు వేసినారు, అదే కొట్టినారు. ఇక కొన్ని గ్రామాలను ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నట్టుగా మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని పాపిరెడ్డి గారు అన్నట్టుగా వాళ్ళకు ఎంత భూమి ఉన్నా వేసినారు. అది ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండే గ్రామాలను సెలెక్ట్ చేసినారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండే గ్రామాలను సెలెక్ట్ చేసి అదొక మోసం. అంటే ఇప్పుడు లెక్క ఏంది? ఇప్పుడు ఇవాళ వేసినామని చెప్తున్నారు కదా, రేపటి కానీ బయటకు వస్తుంది ఏ ప్రాంతంలో ఎక్కడ వేసినారు ఏందనేది. నాకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అనుభవం ఉంది కాబట్టి మీరు వెంచర్లు ఉంటే తీసేయండి. వెంచర్లు లేని భూములకు వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు వేయలేదు? ఎందుకు 25%, 30% వేసినారు? కారణం ఏంది? మీరు గత ప్రభుత్వానికి భిన్నంగా మేమేమి చేయడం లేదు. వెంకరెడ్డి గారు ఒక విషయం, ఇప్పుడు ప్రభుత్వము అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా మటుకు నాలా కన్వర్షన్ చేసుకుంటారు. ఆ నాలా కన్వర్షన్ పోయిన తర్వాత మీతో అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యొచ్చు, అందులో సమస్య ఏం లేదు. నాలా కన్వర్షన్ ఏదైతే అవుతుందో ఆ భూములకే రాదు. కానీ వాళ్ళ దగ్గర లెక్కలు లేవని కాదు, ఎందుకు అర్థంలో మనకు అర్థమైతే లేదు. వాళ్ళకి ఇప్పుడు మా ఊరు ఉందండి, కందుకూరు మండలంలో మా ఊరు ఉంది, తిమ్మాపూరు. మాకు ఎట్లాంటి వెంచర్లు లేవు, మరి మాకెందుకే కొట్టినారు? అంటే అవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్ వెయ్యాలి కదా, వెయ్యలే. కాబట్టి వెంకటరెడ్డి గారు అంటే సమయం ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడుతూ ఒక 2 రోజులు ఆగితే పూర్తి స్థాయిలో పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా నెలల కొద్దీ పడేవి, కొంతమంది పడటం. ఇంకా సో మీరు రేవంత్ రెడ్డి గారి మాటకు విలువ ఉందా అండి తెలంగాణలో? నమ్మదగిన మాట నిన్న రేవంత్ రెడ్డి గారిది చెప్పాలి, మీరే చెప్పాలి. వేసినారు, నిన్ననే వేసినారు మా ఖాతాలో, ఇంకా మళ్ళీ వేస్తారా? మోసము, పచ్చి మోసం. రైట్. నేనేమంటున్నా అంటే ప్రభుత్వము వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి వేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యమైన, సేద్యం చేసినా చేయకపోయినా, వర్షం లేకపోతే సేద్యం కాదండి. మొన్న యాసంగి పంటలు వర్షాలు ఉండవు, సేద్యం చెయ్యము, దాన్ని కూడా వేస్తామన్నారు. వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పినటువంటిది అప్పుడున్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో అప్పుడు అందింది అంటారా? ఎందుకంటే ఆ లెక్కల్లోనే మేము కూడా ఇస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు లెక్కల్లో మార్పులు ఉన్నాయంటారా? సరే, ఏ మాట కా మాట బీఆర్ఎస్ వాళ్ళు వెనకన ముందున అందరికి ఇచ్చిరండి, రైట్, దానిలో సందేహం లేదు. తప్ప రైటా తర్వాత సంగతి. వీళ్ళు అదే పద్ధతి అంటున్నారు, మోసం చేస్తున్నారు. ఇక వచ్చేది గుర్తుపెట్టుకోండి, రైతులకు అర్థమైపోయింది తెలంగాణలో. ఇక ఇప్పుడు ఎలక్షన్లు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే లాస్ట్, వాళ్ళు వెయ్యరిగా. రైతులకు అర్థమైపోయింది, రైతులు కర్ర కాల్చి వాత పెడతారు రేపు స్థానిక ఎన్నికల్లో. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళకి అర్థమైందా లేదా నాకు అర్థం. రైట్. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే బీజేపీ పార్టీ వర్షన్ ఒకలాగున్నా. చెప్పండి. ఇప్పుడు ఒక్కటి రాజశేఖర్ గారు, మీరు ఒక వాయిదా మొత్తమే కొట్టిరు. ఓ 40%కి ఇచ్చి 60% రెండో వాయిదా కూడా కొట్టిరు. ఇప్పుడు చెప్తున్నారు, చెప్పాలి కదా, మళ్ళీ వేస్తాము వెయ్యము చెప్పాలి కదా. ఎందుకు మాట్లాడడం లేదు దాని గురించి? రైట్. మంత్రులు సంబరాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. 2 రోజుల్లో క్లారిటీ ఏమో రేపు వచ్చే సంబరాలు. వాళ్ళు సంబరాలు చేస్తూనే ఉంటారు. రైట్. వాళ్ళు ఓడిపోయే వరకు సంబరాలు చేస్తారు. రైట్. ఒక రకంగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి అంశంగానే ఫీల్ అవుతున్నారేమో. అనుకూలం కాదు, నేను ఏమంటున్నా అంటే మీరు ఒక నిర్ణయం చేస్తే, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఓ 10 ఎకరాల వరకు వేస్తాము, ఆ తర్వాత వెయ్యం, అట్లానే చెప్పండి. రైతులు అర్థం చేసుకుంటారు కదా. మోసం చేయడం ఏంది, వేసినామని చెప్పడం ఏంది? గత ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము మార్పు లేకుండా అమలు చేస్తున్నామని చెప్పడం ఎందుకు? అది మామూలు విషయం కాదండి. రైట్. గ్రామ ప్రాంతాలలో ఈ 5-10 ఎకరాలు ఉన్నటువంటి వర్గం రైతులు ఏదైతే ఉన్నారో ఎన్నికలలో కీలకంగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కొనసాగించే పరిస్థితులు వాళ్ళు లేరుగా. రైట్. ఒకసారి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, చెప్పండి. ఇప్పుడు ఇప్పటికైనా మేము 10 ఎకరాల వరకు వేస్తాము,
వచ్చే అని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే రేపు నెక్స్ట్ ఇది కూడా ఇయ్యరు. ఇప్పుడు వాగ్దానం చేస్తే అది కూడా రాదు అని చెప్పి వాళ్ళ భయం అది. ఏంటంటే అన్ని స్కీములు అట్లే ఉన్నాయి వాళ్ళవి. ఏది స్టాచ్యురేషన్లో ఇంప్లిమెంట్ అయిందో చెప్పండి. కాంగ్రెస్ అంటేనే మోసం. సంబంధించింది రుణమాఫీ అట్లాగే ఉంది. రైట్ రైతుల గురించి మాట్లాడుతున్నారు. బీమా, రైతు బీమా కూడా అంతగా ఉంది. బోనస్ కూడా అంతే. అన్ని సన్నాలకు బోనస్ కూడా ఇస్తానని చెప్తుంది. అది కూడా నామకే వాస్తే లాస్ట్లో కొంతమందికి ఇచ్చినారు, ప్రచారం చేసిండ్రు, అమలు చేయలేదు. రైతులు కన్ఫ్యూజన్ వచ్చి వాళ్ళు ఎవరిదో ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకున్నారు. అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూసిండు కదా, నేను కూడా గ్రామాలకు వస్తా అంటున్నాడు. నేనేం భయపడతలేను, గ్రామాలకు వస్తానే వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నాడు. రైట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే చేసినటువంటి మంచి చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నాము మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి. ఎందుకండి అంటే ఒకటి రాజశేఖర్ గారు అంటే ప్రజలు పిచ్చోళ్ళ, చేసిన పని అర్థం కాదా చెప్పుకోవాలా? చెప్పుకుంటే తప్ప అర్థమైతే లేదంటే మీరు ఏం చేయలేదు అర్థం. రైట్. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ సార్ రామ్మోహన్ గారు ఏమంటారు అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది మోసం, కుట్ర, దగ. వీళ్ళంతా రేవంత్ రెడ్డి ఒకటే టార్గెట్. ఎట్లయితే గద్దె మీద కూర్చోవాలని కుట్ర పడిండు, తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, సీనియర్లు అందరినీ ఆగం పట్టించి లాబింగ్ చేసి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ కాలు పట్టుకుని ముఖ్యమంత్రి అయింది. ఇక 24 గంటలు ఢిల్లీ ప్రజలకు ఎట్లా సూట్ కేసులు పోయాలనే ప్రణాళిక తప్పితే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నెరవేర్చాలి, తెలంగాణకు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఈ డబ్బులు ఎట్లా చెల్లించాలి, ముఖ్యంగా మనకు తిండి పెట్టే రైతాంగానికి డబ్బులు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అండి? ఇది వినిపిస్తుందా రాజశేఖర్ గారు? రామ్మోహన్ గారు చెప్పండి. వినిపిస్తుందా? ఎస్. ఏమంటారంటే రేవంత్ రెడ్డి పని ఒకటే, సీటు ఎట్లా కాపాడుకోవాలా, ఢిల్లీ పెద్దలకు సూట్ కేసులు ఎట్లా పోయాలా, ఈ రెండే పనులు తప్పితే తెలంగాణ రైతాంగానికి నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఒక కనీస ఇంగిత జ్ఞానం ఉంటే గడిచిన సీజన్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎట్లా డబ్బులు ఎట్లా జమ చేయాలని ఆలోచన చేస్తుండే. ఆ 2 ఆలోచనలు లేవు. ఆ పోయిన సంవత్సరం ఏదైతే 3 ఎకరాల లోపల వాళ్ళకే డబ్బులు ఇవ్వడం జరిగింది, మిగతా మొత్తం ఎగ్గొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, ఒక క్లారిటీ లేదు, ఎన్ని ఎకరాలకు ఇస్తామనే క్లారిటీ లేదు. కేవలం ప్రజలందరూ కేసీఆర్ బాగుండే చెప్తున్నారు కాబట్టి ఈయన కూడా ఏమంటున్నాడు, గడిచిన ప్రభుత్వం ఇచ్చినలాగా మేము అందరికి ఇస్తామంటున్నాడు. ఇంత ముఖ్యమంటే స్టార్టింగ్ లో నువ్వు రాళ్ళకి ఇచ్చినావు, గుట్టలకు ఇచ్చినావు, లంగలకు ఇచ్చినావు, దొంగలకు ఇచ్చినావు అని మాట్లాడిండు. వేలాది ఎకరాలకు ఇచ్చిన వాడు, దొరలకు ఇచ్చిన అన్నాడు, ఏమేమో మాట్లాడిండు. ఈ రోజు ఏమంటున్నాడు, మరి నేను కేసీఆర్ ఎట్లా ఇస్తే అట్లా ఇస్తా అంటున్నాడు. ఎందుకు 2 మాటలు ఎందుకంటే నువ్వు కరెక్ట్ వెంకటరెడ్డి చెప్పినట్టు క్లారిటీ చెప్పు. నువ్వు 5 ఎకరాలకు ఇస్తా, లేకుంటే 3 ఎకరాలకు ఇస్తా, లేకుంటే రైతు కూలీలకు ఇవ్వను, కౌలు రైతులకు ఇయ్యను, ఈ డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితి బాగా చెప్పు. అది లేదు, కేవలం అబద్ధాలు మాట్లాడడం, అందరికి ఇస్తా అని చెప్పడం, ఎవరికి ఇవ్వకపోవడం. ఇక రేపు కాంగ్రెస్ పరిస్థితి ఏమైందంటే ప్రజలు చెప్తారు, ఇక ఓటింగ్ లో ఖర్చు పెట్టే డబ్బు ఇంకో మండలానికి వస్తున్నాయి కదండి. రైట్. ఒకటి అంటే గతంలో రాజకీయాల కోసం అంటే మారినటువంటి సందర్భాలు రైతులు వినియోగించుకోవడంలో అన్ని పార్టీలు ఒక రకంగా రాజకీయం చేస్తున్నారని చాలా విమర్శలు వచ్చాయి. గతంలో వరేస్తే ఊరైనటువంటి పార్టీ అని మీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. వినండి ఒక మాట చెప్పండి. వరేస్తే ఊరెందుకన్నామంటే పంట మార్పిడి జరగాలి కాబట్టి కేసీఆర్ గారు రైతాంగం చెప్పిరాయా, పంట మార్పిడి చేస్తే భూమి సారం పెరుగుతుంది, మళ్ళీ వేసుకోవచ్చని చెప్పారు. వరికి ఆ రోజు ఎక్కువ అవుతుంది నీరు వాడకం కాబట్టి తగ్గించాలని ఇబ్బందితో చెప్పడం జరిగింది. అంతేగాని రైతులకు నష్టం చేయడం కాదు కదా. ఇదే రైతులకు మొత్తం రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు పడే డబ్బులు ఒక వారం అటు ఇటు అయింది కానీ ఎవరు కాపలేదు. కేసీఆర్ గారి సర్కార్ లోపల రైతు బంధు వచ్చింది, రైతు బీమా. ఈ రోజు చూడండి భారతదేశం లోపల ఏ రాష్ట్రంలో రైతు బీమా లేదండి. 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించే కుటుంబాన్ని సగౌరవంగా బతికే విధంగా తయారు చేసింది కేసీఆర్ గారు. గతంలో రైతులు చనిపోతే చావు కార్యక్రమాలు డబ్బులు ఉండేవి కావు రైతు కుటుంబాల దగ్గర. తలా 5 రూపాయలు వేసేసి ఆ కార్యక్రమం నిర్వహించేవారు, అంతిమ కార్యక్రమం. రైట్. పాపిరెడ్డి గారు అంటే రైతు
రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం పాపిరెడ్డి గారి వర్షం తీసుకుంటాం. మీరు అన్నటువంటి అంశాలు ఒకసారి అందరు క్లారిటీ తీసుకుందాం. పాపిరెడ్డి గారు, అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతు ప్రభుత్వంగా ముందు నుంచి రాజశేఖర రెడ్డి లేకపోతే అంత ముందు ఉన్నటువంటి రైతులకి ప్రయోజనకరంగా ఉండే పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోకి వచ్చిన తర్వాత రైతుల పార్టీగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. రైతులకు సంబంధించి చాలా కీలకంగా పథకాలు ప్రవేశపెట్టింది. సో ఇక్కడ అదే పథకాల మార్పులో ఉన్నా కూడా కొనసాగించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటారా? రెండు పార్టీలకు సంబంధించి ఇందాక రైతు బీమా విషయంలో వారికి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేసింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నారు. సో నిజంగా అలాంటి లెక్కలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగాయంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా జరగాల్సిన అవసరం, ఈ మార్పులు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఒక పెద్ద రిఫార్మ్ ఏం తీసుకొచ్చిందంటే, నేను గెలవంగానే నా ప్రమాణ స్వీకారాన్ని బట్టి ఈ 12 గంటలు ఉచిత కరెంటు అందరి రైతాంగానికి ఇస్తా అని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మొత్తానికి ఇవ్వడం చేస్తా అని చెప్పడం జరిగింది. ఆయన సంతకం పెట్టి దాదాపుగా, అంటే రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలు తిరిగినప్పుడు ఆయనకు దాదాపుగా జనాలందరితో కూడా మమేకమైంది కాబట్టి జనాల యొక్క బాధలు విషయాలన్నీ కాబట్టి ఆయన చాలా మటుకు కూడా ఈ జనాలకు ఏమి కావాలో ఏం కోరుకుంటున్నారో ఆ స్కీమ్స్ అన్ని కూడా కొంత తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు నేను చెప్పే, ఇప్పుడు ఏదైతే ఇందిరామ ఇల్లు అనేది రాజశేఖర రెడ్డి గారు 2005, 2006లో మొదలుపెట్టి 2007 వరకు ఇచ్చారు. అప్పుడు నేను దాన్ని స్టడీ చేసింది, మా ఎంపీలో ఒక అబ్బాయి చేసిండే. అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నేను అర్హులైన వారికి రాజశేఖర చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత స్కీమ్ తయారవుతున్నప్పుడు అప్పుడు అంతకుముందు తెలుగుదేశం ఏముందంటే ఇల్లుకి 25,000, ప్రతి గ్రామానికి కూడా 25 నుంచి 30 ఇళ్ళ వరకు ఇచ్చేది. అయితే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నేను జనాల దగ్గర తిరిగిన ప్రతి ఊరు పోయినా ఈ ఏదైతే ఇల్లు లేని ఒక సమస్య తీవ్రంగా ఉన్నది, ఎక్కువ ఇవ్వాలంటే అప్పుడు బ్యూరోక్రాట్స్ ఆయన చెప్పిన అధికార యంత్రాంగం, మీరు తెలుగుదేశం ఇచ్చిన 25 నుంచి 50,000 తర్వాత ఇళ్లను కూడా డబల్ చేయండి, 25, 30, 60 చేయండి. ఒకటైనా నేను మొత్తం ప్రజలతో కలిసిన, ప్రజలు తిరిగిన, ప్రజలలో చూసాను కాబట్టి ఈ ఇళ్ల సమస్య తీవ్రంగా ఉన్నది కాబట్టి ఎటువంటి సీలింగ్ మీరు పెట్టద్దు, ఇల్లుకు 75,000 చొప్పున ఇవ్వండి. ఆయన చెప్పింది 50,000 కాదు 75,000 ఇవ్వండి అని చెప్పడం. అంటే అది ఒక ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన విధానాలు ఒక తరిగింది. కానీ ఇవాళ దృశ్యవశాత్తు 2023 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే ఈ వాగ్దానాలు 6 వాగ్దానాలు కానీ మిగతా వాగ్దానాలు తీసి వచ్చిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పట్టుదల కానీ, నిర్ణయం కానీ, ప్రజల మీద యొక్క ప్రేమ కానీ, చాలా విషయాలలో రాజశేఖర రెడ్డి గారు, మేము ఈత రాజేంద్ర గారు బై ఎలక్షన్ లో నేను టీఆర్ఎస్ తరఫున పోయినప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా గ్రామాలు వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు ముఖ్యమంత్రులు. అప్పుడప్పుడు పాతకాలంలో ఎన్టీ రామారావు బాగా చేసిండు, తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసిండు, తర్వాత ఎవరు చేయలేదని చెప్పడం జరిగింది. ఇంక్లూడింగ్ అప్పుడన్నా కేసీఆర్ బాగా చేసింది కదంటే కేసీఆర్ కూడా చేయలేదని చెప్పడం జరిగింది ప్రజల వాళ్ళు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు మనం రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలైనా కూడా మనం కంపేర్ చేయడానికి వీళ్ళు. ఎందుకంటే ఈ మాట నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే అప్పుడు అది పాపులర్ ఉన్నది కాబట్టి 2009లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది, రెండోసారి కూడా మామూలు విషయంగా కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ కి అప్పుడున్న విశ్వనీయతలో ఇప్పుడు 10% కూడా లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఒకటి పాపిరెడ్డి గారు, అంటే అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సీఎం పేషియాకో లేకపోతే అధికార యంత్రాంగం చాలా కీలకంగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఆ సమన్వయ లోపం కొంతవరకు ఉంది. ఇప్పటికీ చాలామంది గత ప్రభుత్వానికి లీక్లు ఇవ్వటమో లేకపోతే వారికి అనుకూలంగా ఉండటం, ఈ మార్పులు చేర్పులు ఈ మొన్నటి వరకు మనం చూసినటువంటి సందర్భాలు, వాటి వల్ల ఏమైనా కొంతవరకు ఇలాంటి పడకపోవడాలు ఇవేమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ లో కలిసిన ఇప్పుడు పోలేదు, 2-3 నెలలు పోతలేదు. అంతకుముందు గాంధీ భవన్ కు 10 days 15 days ఒకసారి పోయి 2-3 గంటలు అక్కడ ఉండొచ్చింది. ఇప్పటికి కూడా దృశ్యవశాత్తు కాంగ్రెస్ ఎవరైతే ఓల్డ్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నేను చెప్తాను, ఈ మీడియా ముఖంగా నేను చెప్తాను, లైవ్ లో చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఈయన కాంగ్రెస్ చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పటికి కూడా. 5 days ఇప్పటి వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ కాదు, ఇది తెలుగుదేశము సూచనలు వచ్చిండు, చంద్రబాబు ఇప్పటికి కూడా సంబంధాలు ఉన్నాయని అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ లో బలంగా ఉన్నారు. వాళ్ళే కాదు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
రాకపోవడం అనేది పెద్ద లోపం. నా ఉద్దేశంలో నేను ఎవరు తప్పట్టడం లేదు, కానీ ఒక ప్రభుత్వం 17-18 నెలలు అయిపోయిన టైంలో కూడా ఈయన ముఖ్యమంత్రి కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది మన ప్రభుత్వం అనే వాళ్ళ యొక్క సంఖ్య కాంగ్రెస్ లో కూడా తగ్గిపోతున్నది. అక్కడ కూడా మూటాలు ఎక్కువైతున్నాయి. మొన్న చూడండి, ఒక చిన్న ఉదాహరణ, మొన్న వరంగల్ జిల్లాలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న కాంగ్రెస్ మంత్రి అయిన కొండా సురేఖ భర్త అయిన కొండా మురళి అయిన ఒక తీవ్రమైన ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారికి, ఏఐసిసి ఇన్ఛార్జికు, తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఆమె తీసేయాలి అని కాంగ్రెస్ లో ఉన్నది. అంటే ఇంత లెవెల్ అయినా మూట తగాదాలు గొడవల తర్వాత ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఇమేజ్ వస్తుంది. ఆమె మంత్రి భర్త మీద అంత తీవ్ర ఆరోపణలు వచ్చినాయంటే అది చేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాదు, లేదా బీజేపీ వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు సాక్షాత్తు కాంగ్రెస్ వాళ్ళు. రైట్ అదే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అంటారా? అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకటే తాటి మీద ఉన్నారు వాళ్ళంతా. ఆయన కంట్రోల్ చేసిండు, ఆయన ఎవరికి ఒక రకంగా రాజశేఖర రెడ్డి అనే అంశం వచ్చింది కాబట్టి ఒక రకంగా ఉంటుంటే విభజన అంశం కూడా చాలా కీలకంగా ఉండేది. రాజశేఖర రెడ్డి ఒకవేళ బతుకుంటే అన్నటువంటి అది వేరే విషయం. ప్రభుత్వాలను కంపేర్ చేయమని అడిగినా కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని కానీ నాదొక ప్రశ్న పాపిరెడ్డి గారు, అంటే ఇటువైపు రైతులకి న్యాయం చేయటంలో, రైతుల్ని ఆకర్షించుకోవడంలో, రైతులకి ఉపయోగకరించడంలో ఒక రకంగా మార్పులు వచ్చాయి. అప్పటికున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వ్యవసాయ పద్ధతులు కూడా మారాయి. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గతంలో ప్రభుత్వం ఇప్పుడు ఏది ఇందాక మాట్లాడుకున్నామో కాంగ్రెస్ పార్టీ వరేస్తే ఊరనో లేకపోతే సంఖ్యలు వేసిందనో విమర్శలు చేసుకోవడానికి తప్ప రైతులకి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రయత్నంలో లేకపోతే పూర్తి స్థాయిలో రైతుల పార్టీగా రైతు ప్రభుత్వంగా చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయంటారా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ రైతు భరోసా అంతకుముందు రైతు బంధు అనేది కేసీఆర్ దాదాపు 6-7 సంవత్సరాల్లో ఎక్కువైంది. 6 సంవత్సరాలు ఆయన రైతు బంధు స్టార్ట్ చేసిన కాంచెల్లి 2023 ఆయన ప్రభుత్వం పేదారకు ఎటువంటి ఇబ్బందులు, మిగతా ఇబ్బందులు ఉన్నా కూడా రైతు బంధు అనేది ఖచ్చితంగా 2 సీజన్స్ అంటే ఖరీఫ్ తర్వాత రబీ 2 పంటలకు ఆయననే ఎటువంటి ఏది కట్టింగ్ లేకుండా ఎకరం నుంచి వెళ్ళి మిగతా ఎంతమందికి ల్యాండ్ ఉన్నా అంతమందికి ఇచ్చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత అంత మంచి స్కీమ్ రైతులలో వేసిన తర్వాత అది ఒక బలమైన స్కీమ్ వేది. ఇంటర్నల్ ఉన్నప్పుడు 2 రూపాయల బియ్యము, లేకపోతే ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇవ్వడం, లేకపోతే పీతలకు ఇళ్ళను, అటువంటి ఆయన చేసినట్టుగా ఈ కేసీఆర్ గొప్ప పథకాలలో ఈ రైతు బంధు ఒక పథకం. ఆయన కాంగ్రెస్ లో ఒప్పుకున్న అటువంటి స్కీమును వీళ్ళు దాన్ని తూట్లు పొడిచి దాన్ని ఎత్తుకాకుండా చేసి అటు పిలిమొంగలు ఇస్తే మాత్రం రాబోయే కాలంలో చాలా తీవ్రమైన అది ఉంటుంది. ఎంత బ్యాక్లాష్ అంటే రైతులు అంటే ఒకటి ఒకసారి మన బీఆర్ఎస్ రైట్ రామ్మోహన్ గారు, అంటే ఇంత అద్భుతంగా ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పినా లేకపోతే మీరు ఇందాక మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీ అంటే రైతుల పార్టీగా చెప్పుకున్నారు. కానీ గ్రామీణ స్థాయిలో ఆ స్థాయి ఓటింగ్ మొన్న ఎన్నికల్లో పడలేదు, ఎందుకంటారు? ఓటింగ్ కి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఒకటి సంబంధం అంటే ఖచ్చితంగా మేలు పొందిన తర్వాత ప్రతి ఓటరు ఆ పార్టీని ఆదరించాలనుకుంటాడు, ఓటేస్తాడు. నేను అదే చెప్తున్నాను. కేసీఆర్ అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, అందరికి అందించినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి మార్పు, ఒక్కసారి అవకాశం అని ఊదరం కొట్టి మేము ఈయనకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాం, మేము అమ్మాయిలకు తులం బంగారం పెడతాం, మహిళలకు 2,500 ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తాం అని ఇల్లు మీరి కాలనీలు మొక్కి ఒక్కసారి అవకాశం అంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు కొంచెం అమాయకులు, కొంచెం ప్రేమ గల వ్యక్తులు. ఆ ప్రేమ లోపల కొంచెం ఇటువైపు వాళ్ళ వైపు మొగ్గు చూపే వారికి చిన్న తేడా ఎంతంటే 1.02% తేడాతోనే మేము అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది చాలా సార్లు చెప్పింది. కేసీఆర్ గారు మోసపోవద్దు, కాంగ్రెస్ పార్టీ కుట్రలు వలుద్దని, దొంగ పార్టీ నమ్మొద్దని చాలా సార్లు చెప్పడం జరిగింది. కాకపోతే ప్రజలు ఎందుకో వారి వైపు మొగ్గు చూపించింది. ఈ రోజు అర్థమైపోయింది ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు, అయ్యో కోరి దయ్యాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం కదా, కోరితో తలగొట్టుకుంటున్నాం అనే పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలకు నెక్స్ట్ పరిస్థితుల్లో వాళ్ళకి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేది లేదు అని తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి ఒకటే లక్ష్యం పెట్టుకున్నాడు, తెలంగాణను ఎట్లా దోచుకొని డబ్బులు దాచుకోవాలి. ఈ యొక్క పని మీద ఒకటి నెక్స్ట్ టైం రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఉండబోతుందని ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. ఫైనల్గా రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసినటువంటి భరోసా సంబరాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చిత్తశుద్ధి ఉంటాయి, వాళ్ళకి ఏమన్నా ఇంగిత జ్ఞానం
ఈ తెలంగాణ ప్రాంతం పైన ప్రేమ నిజంగా ఉంటే, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గడిచిన కాలంలో పాటు పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఈ సంవత్సరం కూడా చెప్పినారు కదా కేసీఆర్ గారికి వీడు అందరికి ఇస్తామని. ఇమీడియట్ గా ఒక్క వారం లోపల అందరికీ పరిపూర్ణంగా ప్రతి ఒక్క రైతుకు, చిన్న ఒక్క 2 గుంటలు ఉన్న రైతుకు కూడా డబ్బులు ఇచ్చి ఆ రోజు మాట్లాడితే వాళ్ళ మాటకి విలువ ఉంటది. ఈ రోజు రేవంత్ రెడ్డి మాటకి ఇక్కడ విలువ లేదు. ఆయన మొత్తం 3rd క్లాస్ మాటలన్నీ, నాకు అప్పు ముట్టలేదు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నా దగ్గర కోస్తే కూడా పైసలు లేవు, 5,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉందని చెప్పుకుంటా ఉన్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి మాట ఎవరు విశ్వసిస్తారండి? రైతాంగం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తే ప్రజలకు భరోసా కలగాలి. అరే రేపు ఏమైనా కష్టం వస్తే ముఖ్యమంత్రి ఆదుకుంటాడు మమ్మల్ని అని. ఎక్కడ భరోసానే లేదు. రాజ్య చేతులు చేసినాక రాజ్యం అయిపోతాడండి. కాబట్టి ఇటువంటి రాజు మనకు పనికిరాడు. ఇటువంటి ముఖ్యమంత్రి వరకు ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు కూడా వారు కూడా మార్చే పరిస్థితి ఉన్నాడు తెలుసుకోవాలని తప్పకుండా దీనికి చూద్దాం ఒక మార్పులు చేర్పులుంటే మళ్ళీ మీతో సంప్రదించి డిబేట్ పెట్టుకుందాం మనం. ఒకటి రైట్ వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు ఏ మాటగా మాట చెప్పాలి మనము. తెలంగాణ రైతాంగము కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయింది. వాళ్ళు ఎంత సంబరాలు చేసినా, ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్పినా, ఈ అనతి కాలంలో 18 మాసాల రూపాయలనే రైతులకు అర్థమైంది ఏంటంటే ఇక వీళ్ళు మనకేం చెయ్యరు భవిష్యత్తులో అనేటువంటి అభిప్రాయానికి వచ్చిండ్రు. స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఏది కూడా ఇప్పుడు అధికారంలో రావడానికి ప్రధాన కారణము 15,000 రూపాయలు ఇస్తామన్నారు, బోనస్ ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పి ఆ రుణమాఫీ కూడా అందరికి అమలు చేయలే. చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో, వాళ్ళు చెప్తున్నట్టుగా లేదు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరికైతే ప్రయోజనాలు రాలేదో వాళ్ళు కసిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో భరోసా లేదు. ఇది ఉంటుందా పోతుందా అనే అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి దీనికి భవిష్యత్తులో ఇది ఉండాలి అనుకుంటే ఇప్పుడు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి. కాంగ్రెస్ను చిత్తుగా ఓడిస్తే కనీసం భవిష్యత్తులోనే ఈ స్కీమ్ ఉంటుంది అని చెప్పేటువంటి ఒక నమ్మకం వాళ్ళకు వస్తుంది. అది జరగబోతున్నటువంటి రైట్. ఒక రకంగా వెంకటరెడ్డి గారు జోషిని చెప్పారు. ఎస్ పాపిరెడ్డి గారు ఫైనల్గా మీరు ఏమంటారు? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటి, ఈ రైతు భరోసా అనేది ఇంత పెద్ద ఎత్తున వేయడానికి ఒక కారణం రేపు బహుశా ఈ జూలైలో ఆగస్టులో స్థానిక ఎన్నికలు పంచాయతీ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి దానికోసం చేస్తున్నారు అనేది వాస్తవం. వల్ల పెద్ద లేదు, ప్రతి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. బీజేపీ చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది, ఇంకోటి చేస్తారు, ఇంకో అంత పెద్ద తప్పేం లేదు. కానీ విషయం ఏంటంటే ఆపద మొక్కులు లెక్క ఎలక్షన్స్ వచ్చినప్పుడే నేను పథకాలు పెడతా పైసలు ఇస్తా అంటే ప్రజలు కానీ రైతాంగం కానీ అంత అమాయకులు. అంటే ప్రజలు కూడా చాలా విజ్ఞానం పొందుతున్నారు, అనుభవం వస్తున్నది, ఏ పార్టీ ఏం చెప్తున్నది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతున్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం. ఈ 2 పదాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య చుక్కేదం ఉంది. ప్రజలకు విశ్వాసం, నమ్మకం అనేది రావడం లేదు. ఇది పెద్ద లోపం. ఇది నేను ఏదో కోపంతోనో లేకపోతే వ్యతిరేకతతో అంటలేదు. ఈ ప్రభుత్వం మామూలుగా మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఓటుకుంటే ఒకసారి పీపుల్ ఇట్లా పోయి గ్రామాల్లో పోయి ఇట్లా అడిగడానికి పది కూడా తెలియదు, మామూలు అడిగని చెప్తారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటారు, ప్రభుత్వం మీద ప్రజలు ఎందుకు నమ్మకం మీద? ఎందుకంటే 6 ప్రామిసెస్ ఏవైతే చెప్పిందో అది మొదలు రైతు రుణమాఫీ చేశాను బాగా కష్టపడ్డారు. 23-24 వేల కోట్ల వరకు ఇచ్చారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం వేలేదు. 1 lakh పర్మిషన్ చేసి అందరికి ఇచ్చినా బాగుండేది. కానీ అది కూడా 60% ఇచ్చేసి 40% ఎక్కువ, అది ఫెయిల్ అయిపోయింది. రెండోది, ఇంకా వాళ్ళ 6 ప్రామిసెస్ ఏవైతే దానిలో పోయినాయో మిగతాది ఇప్పుడు ఇది ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 అన్నారు, అది పెరగలేదు. ప్రతి అదువులైన స్త్రీలకు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 2,500 ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో దాన్ని మేము పెంచేసి 5,000 నుంచి 7,500 చేసి ఇస్తాము. 5 ఎకరాలు అన్నారు, 5 ఎకరాలు పరిస్థితి చేసినా బాగుండేది. అది చేయలేదు. మొత్తం ఆ స్కీమ్ ఏం చేయాలో అర్థం కాకుండా అది పిలుమొగలు ఇస్తున్నారు, అది అట్లా పోయింది. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, అది ఎంతవరకు వచ్చిందో మరొకటి. కాబట్టి ఏదైతే ముఖ్యమైన 6 ప్రామిసెస్ అని చెప్పి వచ్చారో
ఆ ఏ ప్రామిస్ కూడా వాళ్ళు మేము చేసినాం, నిరుద్యోగులకు అది చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. నేను చెప్తాను, టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కండక్ట్ చేసిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి పెద్ద ఉద్యోగాలు ఇవ్వలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే మేము అప్పటికన్నా ఇప్పుడు నెల ఫస్ట్ వీక్ మేము జీతాలు అయితే జీతున్నాయి, కానీ మళ్ళీ పెన్షన్ ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఆ పెన్షన్ వస్తలేవు. డిఏలు కూడా దాని ఉన్నాయి, మొన్న ఒకటి ఇచ్చాం, తర్వాత మళ్ళీ 5 నెలలు 6 నెలలు మళ్ళీ ఒకటి ఇచ్చాం. అంటే చాలా విషయాలలో కూడా అంటే 200 యూనిట్లు ఇచ్చారు, 200 యూనిట్లు ఉంటే మళ్ళీ వస్తలేదు. ఉచిత బస్సు ఒకటి ఇచ్చేసారు, అది కూడా అదనం బస్సు ఏమవుతుందంటే మొత్తం మీద ఈ డిస్కషన్ లో జరుగుతుంది ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నదా? మాట్లాడితే ఏమంటున్నారు, డబ్బులు ఏమంటున్నారు, డబ్బులు లేవు, దానికి పోసిన పైసలే లేవు, నా దగ్గర ఏం లేదన్నప్పుడు ప్రభుత్వం మీద ఏం విశ్వాసం ఉంటుంది? ఇవాళ బిల్స్ పాస్ అయితే లేదు, ఏదైతే వాళ్ళ కాలేజీలకు రీఎంబర్స్మెంట్ అయితే లేదు, ఏదైతే హాస్పిటల్స్ ఏదైతే ఆరోగ్యశ్రీ అదే చెప్తాను. ఇవన్నీ కూడా అన్ని పథకాలు విఫలం అవుతున్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేసుకొని ఉత్సవాల కన్నా ఎక్కువ వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకొని మనం ఈ స్థాయిలో ఉన్నాము, మేము అనుకున్నట్టుగా లేదు, ఒకవేళ ఆదాయాలు లేవు, మా గది లేదు అనుకుంటే ఉండ ఏదో పోతాను అని వేసుకొని ఇక్కడికి ఉన్నది ఇంత అని చెప్పి ఇక్కడ వరకే ఉంటుందని చెప్తే కొంత దగ్గర అట్లా చెప్పకుండా ఇట్లా చెప్పకుండా రోజుకో మాట మాట్లాడి రోజుకో పూటకో అబద్ధం ఆడితే మాత్రం ప్రజలు క్షమించారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్లలో మూడింటి పార్టీకి అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే ఎప్పుడైనా 3.5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నది కాలం ఉంది. కాబట్టి రేపు ఓడిపోయినప్పుడు ఓడిపోతారు, గెలిచిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కలుస్తారు. కాబట్టి హైదరాబాద్ ఎలక్షన్ స్థానిక ఎన్నికల్లో నిజమైన విజయం కాదు. 2028లో అసలు ఏదో తెలిపోతుంది ఉంటారని నా ఉద్దేశంలో మాత్రం అప్పుడు కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ ఉంటుంది, సెకండ్ పొజిషన్ లో ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. అలాగే వెంకటరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, అంటే మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో జరగలేదా జరిగిందా ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 9,000 కోట్లు 9 రోజుల్లో ఒక రికార్డు స్థాయిలో అందరికీ అందజేశామని చెప్తుంది. కానీ పూర్తి స్థాయిలో ప్రజల విశ్వాసం నమ్మకం ఉండాలంటే మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, వారి ఖాతాలో డబ్బులు పడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. చూద్దాం పడబోతుందా లేకపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. ప్రధానంగా రైతులు ప్రభుత్వంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది, వారు కొనసాగుతుంది, ఎలక్షన్స్ ముందు మాత్రమే వేస్తుందని విపక్షాలు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగానే ముందుకు వెళుతున్నాం, ఇక్కడ ప్రజాప్రభుత్వంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.